మున్సిపల్ అధికారులు తొలగించడం దారుణమని ఎన్ఆర్ఐ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఎన్ఆర్ఐ అభిమానులు మీడియాతో మాట్లాడారు. శనివారం బల్ల ఆంజనేయులు జన్మదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఏర్పాటు చేశామన్నారు. అయితే పట్టణంలో అనేక ఫ్లెక్సీలు ఉండగా కేవలం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తికి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అడిషనల్ కలెక్టర్ ఆదేశాలతో తొలగించామని టీపీఎస్ చెప్తున్నారని, దానికి సంబంధించి లెటర్ ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపారు. తాను సంపాదించే దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్న ఎన్ఆర్ఐ ఫ్లెక్సీలలో ఏ నాయకుడి ఫోటో కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల తొలగింపు వెనుక ఉన్నది ఎవరు ప్రశ్నించారు. రాజకీయాలకు తావలేకుండా ఎన్ఆర్ఐ జన్మదిన సెలబ్రేషన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయమని, ఇలాంటివి మరోసారి జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సామల శీలాసాగర్, బంధం వేణుగోపాల్, గుర్రాల రవి, నాగళ్ల రాజేందర్, మేకల మహేష్, రంగా అంజాగౌడ్, జింకా భాస్కర్, పిట్లా సింహం, సుమన్ చారి, రవి, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. డబ్బులు ఇస్తున్నాడు. ఇంచుమించు ఆయన చేసే సేవలు ఎట్లా ఉంటాయంటే ప్యారలల్ గవర్నమెంట్ పద్ధతిలో ఉంటాయి. మన ప్రభుత్వాలు కదా కళ్యాణ లక్ష్యం ఇచ్చినట్టుగా ఇట్లా ఈయన కూడా ప్రతిదీ ఇస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు. ఆయన సొంత డబ్బు, ఆయన విదేశాలలో ఉంటున్నాడు, అక్కడ కంపెనీలు ఉన్నాయి, చాలా మంది ఆయన దగ్గర పనిచేస్తారు. ఆయన ఏంటంటే ఆయన సంపాదించే 10 రూపాయలల్లా కనీసం 1 రూపాయన ఖర్చు పెట్టాలి ప్రజలకు, నా ప్రాంత వాసులకు అని చెప్పేసి కంకణం కట్టుకొని చేస్తున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద మీరు ఇలా కసి కట్టుకొని ఏదో రకంగా పీకిస్తున్నారు చూడండి. దాని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. నా వెనుక కూడా పార్టీ సింబల్ లేదు, కడవ లేదు, ఏ పార్టీ లీడర్ నాయకుడు కూడా లేడు అక్కడ. ఇప్పుడున్న ప్రజెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా ఎవరి ఫోటోలు లేవు. పదవులు ఉన్న వ్యక్తులు ఎవరి లేవు, సామాన్యులు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళే ఉన్నాయి. అది పీకేయడం ఎంతవరకు కరెక్ట్? మేమైతే ఈరోజు బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాం. అది చేయడం మున్సిపల్ ఏదైతే చేస్తుందో అది కరెక్ట్ కాదు. ఒకేలా కరెక్టే అయితే మాకు సమాధానం చెప్పాలి. మేము అడిగినప్పుడు ఓకేనండి మీరు అడిగారు కదా ఇది సమాధానం మీకు అని చెప్తే మేము వదిలేస్తాం. మేము పోయాడ మేము అడుగుతుంటే నిర్లక్ష్యంగా పంపించేస్తుంది బయటకు. ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దయచేసి ఇలాంటివి జరగకుండా చూడాలి. మీలాంటి వాళ్ళు కూడా, పత్రికా సోదరులు కూడా ఇలాంటి దాన్ని మీరు అర్థం చేసుకొని ఇలాంటివి జరగకుండా చూస్తారు, రాస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ. పుట్టినరోజు ఫ్లెక్సీలు అన్ని వెంటనే బిగించాలి. మున్సిపల్ వాళ్ళు లేని ఏడల పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం, లేని ఏడల పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. బల్లాంజనేయ గారి పుట్టినరోజు ఫ్లెక్సీలు అన్ని వెంటనే బిగించాలి, వెంటనే కట్టించాలి. వృద్ధుల ఉరికేషన్. అవును మేడం, ఎలక్షన్ కోడ్ అని అంటే మేము రాజకీయ నాయకులం కాదు, వెనకాల కండవాలు లేవు, పార్టీ గుర్తు లేదు, మరి ఎందుకు పీకేసారు? అది ఎలక్షన్ కోడ్లో ఎవరైనా పీకుతాము అని అన్నారు. సరే పీకేసారు, మేము అర్థనట్లేదు. మీకు గల ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు, ఏమి ఇచ్చారో అది ఒకసారి మాకు పత్రం ఇవ్వండి, దాన్ని చూస్తాము. అందులో ఓకే రైట్ మాలాంటి వాళ్ళవి మామూలుగా ఏదైనా సెలబ్రేషన్ అట్లా వేసుకుంటే కూడా పీకేయచ్చు అనేది ఉంటే మేము గమ్మున వెళ్ళిపోతాం మేడం, అది ఇవ్వండి అని చెప్పేసి అంటే నాకు తెలియదు, అడిషనల్ కలెక్టర్ని పోయి అడుగుకోండి అని చెప్పేసి చెప్తున్నదాన్ని. నిర్లక్ష్యంగా సమాధానం అంటే మేము కామారెడ్డిలో ఉండే సిటిజన్ మేడం, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు కదా మీరు ఏదో చెప్పినట్టు చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మాకు అది ఇవ్వండి, మీరు ఎందుకు పీకిర్రు అనేది అడుగుతున్నాం. మీరు చెప్తున్నారు కదా ఇవ్వండి, అది అందులో ఉందా ఇట్లాంటివి పీకమని. ఒకవేళ అలాంటివి తీయాలనుకుంటే కామారెడ్డిలో అడ్వర్టైజ్మెంట్ ఎన్నో ఉన్నాయి, మరి అవన్నీ తీసేయండి. మేము అర్థమట్లేదు, ఇవి మాది పీకిన దానికి కూడా మేము తప్పుపట్టలేదు. మాది మీకున్న ఇన్స్ట్రక్షన్లలో పీకొచ్చు అని ఉంటే మేము వెళ్ళిపోతాం. లేదంటే యథావిధిగా మీరు పీకేసారు కదా మేడం, తీసుకొచ్చి అక్కడ పెట్టేయండి ఈ ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే ఆయన బర్త్డే అందరికి తెలియాలి, ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. మామూలుగా ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ తెలుసు. మా మండల్లో, రాజంపేట మండల్లో కానీ కొండాపూర్ మండల్లో కొన్ని మండలాలలో పెళ్లి చేసుకున్న ఆడపిల్లకు ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇస్తాడు ఆయన, మన కళ్యాణ లక్ష్యం లాగా. వాళ్ళని చనిపోతే కూడా ఆ ఇంటికి ఒక 5,000, 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు